తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు రిషికేష్ శాస్త్రి గురువు గారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఆయుష్, మనిషి ఆయుష్ గురించి మాట్లాడుతూ ఉంటాం. సకల జీవులు ఆయుష్ మాట్లాడతాం. ఏదైనా వస్తువు తయారు చేస్తే ఆ వస్తువుకి ఇంత ఆయుష్ ఉంటుంది, ఇది లిమిట్ ఇంతవరకు అనుకుంటాం. అలాగే ఇంటికి కూడా ఆయుష్ ఉంటుందా? ఇంతకాలం వరకే అక్కడ ఉండాలి, ఈ ఇల్లు ఇంతవరకే అని చెప్పి, అంటే వాస్తు పరంగా మాట్లాడుకుందాం. మిగతా విషయాలు ఎలాగో ఖచ్చితంగా డేట్ అయిపోయిన ఉంటాయి, ఈ ఇంట్లో ఇంతవరకే ఉండాలి అని కొన్ని చెప్తారు, కానీ వాస్తు పరంగా మాట్లాడుకుందాం అండి. ఖచ్చితంగా అమ్మ, ప్రతి వస్తువుకు ఎక్స్పైరీ డేట్ అనేది, అంటే దాని యొక్క ఆయుష్ ఏ విధంగా నిర్ధారించడం జరుగుతుందో ఇంటికి కూడా ఆయుష్ అనేది ఆ విధంగా నిర్ధారించడం ఉంటుంది. వాస్తులో మనకు 15 సూత్రాల్లో అందులో ముఖ్యమైన ఒక భాగంగా ఆయుష్ను కూడా చెప్పబడింది. ఈ ఆయుష్ నిర్ణయించేటప్పుడు వాస్తు పండితులం ఏం చేస్తూ ఉంటామంటే, ఖచ్చితంగా 60 సంవత్సరాలైనా ఇంట్లో నివాసం ఉండేటటువంటి గృహాలనే వాస్తు పండితులు మీకు కేటాయిస్తూ ఉంటారు. మీకు ఇంకా మీ ఛానల్ ద్వారా తెలియజేసేది ఏమంటే, మీ ఇంటి ఆయుష్ను మీరే తెలుసుకోవచ్చు. ఎలా లెక్కించాలి అని తెలుసుకున్నట్టయితే, దేవాలయానికైతే బయటి కొలతలను ఆధారంగా చేసుకుంటాం. ఒకవేళ ఇంటికి అనుకున్నట్టయితే ఇంటి యొక్క లోపలి కొలతలు, ఉదాహరణకు మనం ఈ స్థలాన్ని ఆయుష్ తెలుసుకోవాలనుకుంటే ఈస్ట్ టు వెస్ట్, తూర్పు నుంచి పడమర యొక్క స్థలాన్ని మొత్తం కూడా లెక్కించి ఇంటి లోపల, అలాగే నార్త్ టు సౌత్, ఉత్తరం నుంచి దక్షిణ భాగాన్ని మొత్తం కూడా కొలిచి ఆ రెండింటిని కూడా గుణించి దాన్ని 120తోన భాగాహారం చేయాలి. ఆ 120తోన భాగాహారం చేస్తే మనకి ఎంతైతే వస్తుందో ఆ ఇంటి ఆయుష్ అంతగా వస్తుంది అని మనకు తెలియడం జరుగుతుంది. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అనుకుంటున్నట్టయితే, ఉదాహరణకు మీ ఇంటి లోపలి కొలతలు 30x60 సైజ్ అనుకోండి. 30x60 కొట్టినప్పుడు 1800 అనేది మనకు రావడం జరుగుతుంది. 1800ని 120తో చేయడం వల్ల ఏమవుతుంది, చివరికి మళ్ళీ 120 అనేది మిగులుతుంది. అంటే మీ ఇంటి ఆయుష్ 120 సంవత్సరాలు పరిపూర్ణంగా ఉండడం జరుగుతుంది. మరి కొంతమంది అంటుంటారు, అయ్యగారు మరి ఆయుష్ తీరిన తర్వాత ఇంట్లో ఉంటే అంత మంచిది కాదా, ఏం జరుగుతుంది? ఉదాహరణకు మనం ఇప్పుడు చూసినట్లయితే పెద్ద పెద్ద రాజభవనాలు చూడండి, వాటికి ఆయుష్ చాలా ఉంది. ఇంకా కూడా ఆ రాజభవనాలు అలాగే స్థిరంగా ఉన్నాయి, ఎన్నో ఏళ్ల నుంచి అది ఉన్నాయి. కానీ ఆ రాజభవనాల్లో ఎక్కడైనా పెండ్లీలు అవుతున్నాయా? ఆ రాజభవనాల్లో ఎక్కడైనా సంతానం జరుగుతుందా? ఆ రాజభవనంలో ఏవైనా శుభకార్యాలు జరుగుతున్నాయి? మరి భవనం ఏమో స్థిరంగా ఉంది, కానీ దానిలో ఏ శుభకార్యాలు నడవడం లేదు. అదే విధంగా ఇంటి ఆయుష్ ఎంతైతే ఉంటుందో అంతవరకు ఇంట్లో శుభకార్యాలకు లోటు ఉండదు. మరి చాలా మంది మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు, స్వామి ఒకప్పుడు మా ఇంట్లో చాలా ఐశ్వర్యం కలిగింది, నిత్యం కూడా శుభకార్యాలు నడుస్తుండే, కొంచెం పాత అయింది, ఎందుకో మా ఇంట్లో పెళ్లిలే అవ్వడం లేదు. మా అబ్బాయికి మంచి జాబ్ ఉంది, మా అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, అన్ని రకాలు చెప్తుంటారు, కానీ వివాహం అవ్వడం లేదు, సంతానం అవ్వడం లేదు. అన్నీ బాగున్నప్పటికీ ఇది ఎందుకు అవ్వడం లేదంటే మీ ఇంటి ఆయుష్ పూర్తయిందేమో అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే కొంతమందికి వారసత్వంగా ఇల్లు వస్తూ ఉంటాయి, చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, మా తాతలు వాళ్ళ ఇల్లు అండి, మేము కొంత రెనోవేట్ చేసుకుని మాకు తగ్గట్టుగా మేము ఉంటున్నాము అని. అలా కూడా ఉండడానికి వీలుండదా ఆయుష్ తీరాక? అంటే దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీ ఇంటి స్థలాన్ని బట్టి మీ ఇంటికి 65 ఇయర్స్ అనేది ఉందనుకోండి ఆయుష్ని, దాన్ని ఆ భవనం కానీ అదే విధంగా స్థిరంగా ఉండడం వల్ల దాన్ని కొంచెం పెంచుకోవడం వల్ల మన ఆయుష్ను పెంచుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఉదాహరణకు మెడికల్ థెరపీ, ఒక వ్యక్తి బాగా ఆరోగ్యం క్షీణించింది, వానికి ఒక సర్జరీ ద్వారా, ఒక ఆపరేషన్ ద్వారా ఏమవుతుంది, వాని ఆయుష్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాస్తులో కూడా మీ ఇంటిని కూడా కొంచెం ఎక్స్పాండ్ చేయడం వల్ల ఆయుష్ను పెంచుకునే అవకాశం మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఎలా చేయాలి వాస్తులో చెప్పండి. అంటే మీకు ఇందాక చెప్పాను కదా, 120తోన గుణించండి, ఎంతైతే మిగులుతుందో అది మీ ఇంటి ఆయుష్. దీనికి వాస్తు పండితుల సలహా తీసుకోండి, ఎందుకంటే ఆయుష్ ఒక్కటే ప్రామాణికం కాదు, ఇంటికి ఆయము, ఇంట్లో ఎంత ధనం ఉంటుంది, ఎంత రుణం ఉంటుంది అనేది కూడా ఉంటుంది. ఇంట్లో ఉండేవారు భయంతో ఉంటారా, రోగంతో ఉంటారా, మంచి పేరుతో ఉంటారు, ఇవన్నీ కూడా వాస్తు సంబంధించిన వివరాలు అనేటివి మనకు నిక్షిప్తం జరుగుతుంది. అందుకోసమే ఒక మ్యాప్ అనేది వాస్తు పండితులు మీకు ఇవ్వడం జరుగుతుంది. మ్యాప్ అంటే చూడండి, ఎవరు కట్టుకున్న ఇప్పుడు పుస్తకాల్లో డబల్ బెడ్రూమ్ లేదా ట్రిపుల్ బెడ్రూమ్ ఈ విల్లాస్ కామన్. కానీ ఆ డబల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్లో వాస్తు పండితులు ఏం చేస్తారు అంటే, ఏ రూమ్ ఎక్కడ ఉండాలి, ఎంత పరిమాణంలో ఉండాలి, ఎక్కడ ఉంటే బ్రహ్మస్థానంలో మీకు బరువు ఉంటుందా లేదా, ఈ యొక్క నీటి గుంత ఏ విధంగా ఉంటుంది, ఓవర్ హెడ్ ట్యాంక్ ఏ విధంగా ఉంటుంది, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి, ఇదంతా కూడా వాస్తు పండితులు మీకు సవివరంగా తెలియడం జరుగుతుంది. దీన్ని తెలియకనే చాలామంది అనేక రకములైన అవస్థలు పడుతున్నారు. నేను చూస్తున్నాను, 120 గజాల ప్లాట్లని చాలామంది అమ్ముతూ ఉంటారు, దాన్ని కొంటూ ఉంటారు.
పాపం అక్కడ చూసినట్టయితే వారు నీటి సంపు మీద నుంచి ఇంట్లోకి వస్తుంటారు, లేదా సెప్టిక్ ట్యాంక్ మీద నడుచుకుంటూ ఇంట్లోకి వస్తుంటారు. దానివల్ల ఇంట్లో నిత్యం కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిపై నడక లేకుండా చూసుకోవాలి. ఎలా చేయాలి స్వామి, మాకు స్థలం తక్కువగా ఉంది, లోతు పరిమాణం ఎక్కువ తీసుకోండి. విస్తీర్ణం కంటే కూడా లోతు ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు దానివల్ల కొంతవరకు రెమెడీ దొరికినట్టు అవుతుంది. ఇలాంటి పరిహారాలు అంటే ఖచ్చితంగా వాస్తులో వీటికి పరిహారాలు అయితే ఉంటాయి ఆయుష్కి సంబంధించి. అండ్ పరిహారం అంటే ఇంకా ఇంటిని ఏమైనా మార్పులు చేయటం అలా అండి, పూజలా ఎలా ఉంటాయి పరిహారాలు అంటే? పరిహారాలంటే మనకు స్థలము ఎక్కువగా ఉన్నప్పుడు, మనం చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నప్పుడు చేసుకునే పరిహారాలు ఇటువంటివి. మనకు స్థలం ఎక్కువగా లేదు, ఈ ఉదాహరణకు ఇంతే చిన్న పరిమాణంలో ఉందనుకోండి, దీన్నే మార్పు చేయాలి ఖచ్చితంగా, అంటే దానికి మార్చడానికి అవకాశం లేదు అన్న సందర్భంలో మత్స్య యంత్రము లేదా వాస్తు యంత్రము అని మనకు 2 లభిస్తాయి. ఆ రెండింటిని కూడా పూజ చేసి ఇంటిలో పూజించుకోవడం వల్ల, నిత్యం కూడా దేవతారాధన చేసినప్పుడు ఆ యంత్రాలను కూడా పూజించుకోవడం వల్ల ఆ ఇంటికి ఖచ్చితంగా రెమెడీ దొరికినట్టే అవుతుంది. చాలా ఉన్నాయి పరిహారాలు అయితే. చాలా పరిహారాలని ప్రశ్నకు తగ్గ సమాధానం ఖచ్చితంగా కూడా శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఇంటికి మాత్రం ఆయుష్ ఉంటుంది, అది తీరిన తర్వాత ఎలాంటి శుభకార్యాలు అనేటివి త్వరగా జరగవు, వేరే దగ్గర అవుతూ ఉంటాయి. ఉదాహరణకు లవ్ మ్యారేజ్ ఇట్లాంటివి కూడా కొన్నిసార్లు జరిగే అవకాశం ఉంటుంది, ఇంట్లో జరగవు. కానీ ఆయుష్ని అయితే పెంచుకోవచ్చు, ఆయుష్ను పెంచుకోవచ్చు ఖచ్చితంగా. వివరించారండి, ధన్యవాదాలు.